హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్ తీర్థయాత్ర స్పెషల్ శ్రీనివాస్ గుప్తా. అందరికీ మొట్టమొదలుగా విజయదశమి శుభాకాంక్షలు 2025. సో ఫ్రెండ్స్, మేమైతే యాత్రికుల కోరిక మీదకు కొత్త బస్సు అయితే మన దగ్గర లాంచ్ చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడే దసరాని సందర్శించుకొని పురస్కరించుకొని బండి పూజ కూడా ఆల్రెడీ జరగడం జరిగింది. సో మన కొత్త బస్సు ఫీచర్స్ ఏంటి, మన కొత్త బస్సు ఎలాగుంది, ఈ ఇంతవరకు ఆల్రెడీ ఒక బస్సును చూశారు కదా. సో ఈ బస్సు ఫెసిలిటీస్ ఏంటి, ఎలా ఉంది, సో మీకు అంతా క్లుప్తంగా చేస్తూ ఇది మన బస్ టూర్. ఓకే, ప్లీజ్ రండి. సో ఇదైతే మన బ్రాండ్ న్యూ ప్రకాష్ బాడీ. సో లిఖిత్ ట్రావెల్స్ అయితే అంటే మనం లాంచ్ చేయడం జరిగింది మన ప్రేక్షకుల కోరిక మేరకు, వాళ్ళ కంఫర్టబుల్కు. సో ఇదేంటంటే నార్మల్గా అన్ని బస్సుల్లా కాకుండా యాత్ర కోసం. సో ఇదే వెహికల్లో వేరే వెహికల్స్ అయితే సీట్లకు వస్తాయి కాబట్టి మనకు లాంగ్ సర్వీస్ కోసం, యాత్ర కోసం మన బెడ్త్ మీద లగేజ్ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి స్పెషల్గా మనం అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇది మన బస్సు. సో ఇంతవరకు బస్సు ఎలా 30 సీటింగ్ అవుతుందో అఫ్కోర్స్ ఈ బస్సు కూడా సేమ్ అదే 30 స్లీపర్తో వచ్చింది. సో బెడ్త్ కంఫర్టబుల్ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది చూడండి. ఈ వెహికల్కి అయితే ఇక్కడ బెడ్ ల్యాంప్స్ రావడం జరిగింది. ఇది ఏసీ పాయింట్. ఇక్కడ వచ్చేసి మొబైల్ ఛార్జింగ్. ఇది వచ్చేసి మనకు మొబైల్ స్టాండ్. యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మనకు వేరే బస్సులో ఇంత స్పేసెస్గా ఉండదు. ఇది చూడండి, ఇది కూడా మనకు హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న బ్యాగులు అయితే మనం ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. చిన్న బ్యాగేజ్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. అలాగే మీ యాత్రకు సంబంధించిన బ్యాగేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది అది. సో ఇదైతే సింగిల్ బెర్త్. ఓకే, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనమైతే 6 ఫీట్ కంపల్సరీ ఉంటుంది ఇది. సో ఈ సీట్లో ఫెసిలిటీ అంటే హాయిగా ఇంట్లో మనం సోఫాలో కూర్చున్నట్టు వెనకాలకి బ్యాక్ రేస్ తీసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఒకవేళ పై సీటు వాళ్ళు కనుక అంటే మనం యాత్రలో ఏంటంటే పొద్దుస్తమానం మనం మామూలు యాత్ర చేసేటప్పుడు అందరు కింద మామూలు కూర్చుంటారు. సో భార్యాభర్తలు కింద ఒక సీటు పైన ఒక సీటు దొరికినా కానీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. పొద్దుస్తమానం మామూలు ఇక్కడ రిలాక్స్ అవుతారు. పడుకునేటప్పుడు అయితే పైకి పడుకుంటారు. సో ఇది ఈ బస్సు కూడా ఈ సీటు కూడా ఇక్కడ ఏసీ వస్తుంది, ఇక్కడ ఏసీ వస్తుంది. ఇది ఛార్జింగ్ పాయింట్. ఇది వచ్చేసి మొబైల్ స్టాండ్ అనమాట. సో ప్రతి బెర్త్ కూడా బెడ్ ల్యాంప్ కానీ, ఛార్జింగ్ పాయింట్ కానీ, మొబైల్ స్టాండ్ కానీ. సో మనకు ఏసీ అడ్జస్ట్మెంట్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఏసీ అడ్జస్ట్మెంట్ ఇది. సో ఇక్కడ కాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఇది కూడా ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇది కూడా ఆన్ ఆఫ్ ఉంటుంది అనమాట. అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇక్కడైనా కానీ ప్రశాంతంగా వెనకాల కానుకొని ఈ రకంగా కూర్చోవచ్చు. సో ఈ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మన స్లీపర్ బస్ వచ్చేసి యాత్రలో సక్సెస్ఫుల్గా ఈవెన్ మా యాత్రలో అయితే 83-84 సంవత్సరాలకి అయితే ట్రావెల్ చేయడం జరిగింది. సో ఎవరికి ఎలాంటి అలుపు సలుపు లేకుండా మేమైతే అందరూ పెద్దవాళ్ళు యాత్ర చేయాలని సదుద్దేశంతో ఈ స్లీపర్ బస్ అయితే స్టార్టింగ్ నుంచి మనమైతే ఎప్పటి నుంచో స్లీపర్ బస్సులో యాత్ర తీసుకెళ్తారు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అలాగే ఇంకా కూడా ప్రశాంతంగా ఉండాలి,
సో ఎవరికైనా కానీ ఫీలింగ్ అనేది ఉంటుంది, ఓకే కొత్త బస్సు అనేది. సో ఆ కోరిక కూడా తీర్చాలనేది మా ఉద్దేశంతో ఈ కొత్త బస్సు అయితే తేవడం జరిగింది. అయితే మరో విషయం ఏంటంటే ఈ బస్సు వచ్చేసి కంప్లీట్గా ఫిక్స్డ్ గ్లాస్ అనమాట. ఇది ఈ గ్లాస్ అనేది టోటల్ ఫిక్స్డ్ గ్లాసు. దీనికి విండోస్ అనేవి ఓపెన్ అవ్వడం అనేది మాత్రం జరగదు, టోటల్ ప్యాక్ గ్లాస్ ఉంటుంది. అలాగే దీనికి ఏసీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మొత్తం ప్యాక్ ఉంటుంది కాబట్టి తొందరగా చిల్డ్ అవుతుంది. మీకు ఎంత ఎండాకాలమైనా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు సరిపడా ఎయిర్ కండిషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకు ఎమర్జెన్సీ బ్రేకర్ అనమాట. ఇది ఏదైనా ప్రాబ్లం అయినా కానీ దీనికి ఆల్రెడీ షార్ప్ పాయింట్స్ ఉంటాయి రెండు సైడ్లు కూడా. మనకి ఏదైనా ప్రాబ్లం అయితే కానీ గ్లాస్ బ్రేక్ చేయడానికి ఇది మనకు వచ్చేసి ఎమర్జెన్సీ పాయింట్ అనమాట ఇది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు టోటలీ ఫుల్లీ మెయిన్ డోర్ లాగా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. ఇది టోటల్గా ఇంత పెద్దగా మనిషి ఈజీగా దిగడానికి అజేలా ఇది ఇంకో ఎమర్జెన్సీ డోర్. ఓకే, ఓకే. సో ఫ్రెండ్స్, మీకైతే ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీర్థయాత్ర స్పెషల్ వారు ఆల్రెడీ 9 జ్యోతిర్లింగాల యాత్ర, 11 జ్యోతిర్లింగాల యాత్ర, 12 జ్యోతిర్లింగాల యాత్ర, అలాగే రామేశ్వరం టు కాశీ సంపూర్ణ యాత్ర, అలాగే అష్టగణపతులు, పూరి పంచరామాల యాత్ర, పూరి కాశీ యాత్ర, మరెన్నో యాత్రలు నిర్వహించడం జరుగుతుంది. సో కంప్లీట్గా మనది వచ్చేసి ట్రైన్ ప్యాకేజ్ కానీ ఫ్లైట్ ప్యాకేజ్ కానీ మన దగ్గర ఉండవు. ఎందుకంటే బస్సులు మన సొంతం, ఆర్గనైజర్ నేనే. సో కాబట్టి మనకు ప్రతి ఒక్కరికి కూడా సరసమైన ధరలో ప్రతి ఒక్కరూ ట్రావెల్ చేసేలా, అంటే చాలామంది అంటారనమాట, ఒకేసారి మా దగ్గర 15 రోజులు 18 రోజులు యాత్ర ఉంటుంది. సో వాళ్ళు ఇంత పెద్ద యాత్రలు పెడతారు అంటారు. సో దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకేలాగా ఉండరు, ప్రతి ఒక్కరికి కెపాసిటీ ఒకలాగా ఉండదు. సో కాబట్టి కొంతమంది ఏంటంటే 10 సార్లు తిరగలరు, కానీ కొంతమంది తిరగలేరు. సో ఏంటంటే తక్కువ ఖర్చుతో ఒక బెల్ట్ వెళ్ళామంటే ఆ యాత్ర మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి. సో వాళ్ళకి తక్కువ ఖర్చుతో పెద్ద యాత్ర చేయించాలనేది మా ముఖ్య ఉద్దేశం. మేము ఇందాక చెప్పాను కదా, ఇదే మాకు కంప్లీట్గా కమర్షియల్ యాత్ర అయితే మాది కాదు. అలాగే రెండో విషయం ఏంటంటే, ఇంతవరకు చాలా సందర్భాల్లో చెప్పాను నేను. సో మా దగ్గర ఏ యాత్రికులైనా కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, ఇందాక చెప్పే కదా మా దగ్గర హైలైట్ 83-84 సంవత్సరాలకు ఆల్రెడీ మా దగ్గర ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ తృప్తి మాకు వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కానీ మా యాత్రలో వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ, చిన్న వయసు వాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ, మేము బయట ఎలాంటి ఫుడ్ కూడా మేము యాక్సెప్ట్ చేయం. మీరు హోటల్ ఫుడ్ కానీ మీరు ఎక్కడ తినడానికి వీల్లేదు అని బస్సు బయలుదేరినప్పుడు మొట్టమొదలుగా ఆ గణనాథుని ప్రార్థించుకొని తర్వాత యాత్రికులకి చెప్పే మొట్టమొదటి మాట ఇదే అన్నమాట. సో ఎవరైనా కానీ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్, అంటే లోపలికి తెచ్చుకోవడమే కాదు, టెంపుల్ దగ్గరైనా ధాబాల దగ్గరైనా ఎక్కడైనా కానీ మీరు బయట ఎలాంటి ఫుడ్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు, వాళ్ళు హోటల్ లోపల కిచెన్లో ఎలాంటి మరిగించిన ఆయిల్ పెడతారో తెలియదు. సో దానివల్ల 2 విధాలుగా, ఒకటి వేరే స్టేట్ ఆయిల్స్ మన ఆయిల్స్ కావు, పడదు. రెండో విషయం, వాళ్ళు మొత్తం మరిగించిన ఆయిల్లో ఖరాబ్ అయిన దాంట్లో వండించారనుకోండి, మన ఆరోగ్యాలు పాడవుతాయి. సో మన వాళ్ళు మ్యాక్సిమం యాత్ర అంటేనే
50 నుంచి 80 సంవత్సరాల వరకు ట్రావెల్ చేస్తారు. సో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, దీనికి మరో జాగ్రత్త మేమేం తీసుకుంటామంటే, మీకు యాత్రలో సరిపడే వాటర్ బాటిల్స్ మేమేం చేస్తామంటే, సరిపడే మొత్తం టోటల్ వాటర్ బాటిల్స్ అంటే ఈవెన్ ఒక 18 రోజుల యాత్ర ఉందంటే ఆ 18 రోజుల యాత్రకు సరిపడే వాటర్ బాటిల్స్ ఒకటే కంపెనీ సో ఒకటే కంపెనీ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్యూషూర్ కానీ లేకపోతే ఆక్స్మిత్ కానీ, ఆక్స్మిత్ అయితే మీకు ఆల్రెడీ ఇప్పుడు యాడ్స్ వస్తూనే ఉన్నాయి దానివి, ఆక్స్మిత్ కంపెనీ కానీ, ఇవి మాత్రమే మీకు యాత్రకు సరిపడ వాటర్ బాటిల్ లగేజ్ అంతా మేము ఇక్కడే వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ బాటిల్ చేంజ్ అయినా కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, సో పెద్దవాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము బయట వాటర్ కానీ బయట ఫుడ్ కానీ కంప్లీట్గా మేము అవాయిడ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత తృప్తితో ఆ దేవుని దర్శనం చేసుకొని, ఎంత ఆనందంతో, ఎంత కుతూహలంతో మీరైతే బస్సు ఎక్కుతారో, అదే విధంగా అదే సంతోషంతో, అదే మీకు ఎనర్జీతో మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికాడ దింపాలనేది మా ఉద్దేశం. సో కాబట్టి మేము బయట, అలాగే మరో విషయం ఏంటంటే, మేము భోజనం కోసం వాడే ప్రతి ఒక్క ఐటెం కూడా ఏదైనా కానీ, ఈవెన్ రైస్ దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి కూడా ఓన్లీ మేము నంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ రా రైస్ మాత్రమే వాడతాము. అలాగే పప్పు దినుసులు ఏదైనా కానీ ఫస్ట్ క్వాలిటీ వాడతాము. అలాగే మేము పామ్ ఆయిల్స్ కానీ డాల్డాలు అలాంటివి మాత్రం మేము వాడము. ఎందుకంటే డాల్డాల వల్ల కూడా చాలా దగ్గు వస్తుంది, పామ్ ఆయిల్స్ వల్ల దగ్గు వస్తాయి. సో మేము ఎంత జాగ్రత్త తీసుకుంటామంటే, నెయ్యి కూడా ఈ కంపెనీల నెయ్యి వాడము. ఎందుకంటే కంపెనీ నెయ్యి కూడా ఆల్మోస్ట్ కెమికల్స్ యూజ్ అవుతుంది. కాబట్టి మేము బర్రెల దగ్గర తయారు చేసే శ్రేష్టమైన న్యాచురల్ నెయ్యి మాత్రమే తీసుకుంటాం మేము. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మీ యాత్ర సక్సెస్ఫుల్గా జరగాలని, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, ఎవరైనా పెద్దవారు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా మటుకు 80 సంవత్సరాలు 75 సంవత్సరాల వాళ్ళు మా దగ్గర యాత్ర చేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఎంతో నమ్మకంతో, మాపై నమ్మకంతో, పలానా ట్రావెల్స్ వాళ్ళు జాగ్రత్త తీసుకెళ్తారు అని మా పైన ఎంతో పెట్టుకొని నమ్మకం పెట్టుకొని వాళ్ళని మాతో పంపించడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కూడా ఎలాంటి ఒమ్ము చేయకూడదని మా ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగాలనేది మా ముఖ్య ఉద్దేశం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, వ్యూవర్స్. సో మీకు కూడా ఎలాంటి యాత్ర చేయాలన్నా, అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు గనక 28 మంది మీరే ఉన్నా, లేక ఇంకా 40-50 మంది మీరే ఉన్నా కానీ, మన దగ్గర ఆల్రెడీ స్లీపర్ బస్సెస్ ఇప్పుడైతే 2 బస్సెస్ అయినాయి ఇప్పుడు మాకు. సో మీకు నచ్చిన యాత్ర మొత్తం గ్రూప్ అంతా మీకే ఉంటే స్పెషల్గా మీకోసం యాత్ర డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా లాంగ్ సర్వీస్ మీరే వెళ్తారన్నా కానీ, లేదు మ్యారేజ్ పార్టీ ఉంది, మేము ఒక 1000-2000 కిలోమీటర్లు వెళ్ళి రావాలని ఒకవేళ ఆ రకంగా ఉన్నా కానీ కాంటాక్ట్ చేయండి. మేము అలాంటప్పుడు కూడా బస్సు అనేది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఉద్దేశం అంతా మీకు అర్థమైందని భావిస్తున్నాను. నేను మీ లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్ తీర్థయాత్ర స్పెషల్ శ్రీనివాస్ గుప్తా. సో ఈ వీడియో మన ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ, శ్రేయోభిలాషులకు కానీ దయచేసి ఫార్వర్డ్ చేసి మన యాత్ర వివరాలు, మన యాత్ర ఫెసిలిటీ ఎలా ఉంటుందనేది అందరికీ తెలియజేయగలరు. అలాగే ఏ టెంపుల్లో వెళ్ళినా కానీ మనకొకటి ముఖ్య క్యాప్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో రెడ్ కలర్ క్యాప్ ఉంటుంది మనకు. ఆ క్యాప్ పైన మన ట్రావెల్స్ పేరు, మన ఏరియా పేరు, నా పేరు, నా ఫోన్ నంబర్సు అన్నీ కూడా దాని మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే
ఇది స్టార్టింగ్ అసలు మనం చేసింది మనమే, తర్వాత చాలామంది కాపీ కొట్టారు దాన్ని. సో అందరికి హిందీ లాంగ్వేజ్ రావాలని గ్యారంటీ లేదు. సో మనం నార్త్ ఇండియా టూర్లో వెళ్ళినప్పుడు అయినా కానీ, అటు సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు కానీ, తమిళ్, కేరళ, మలయాళం కానీ అందరికీ రావు. కాబట్టి ఇన్ కేస్ ఏదన్నా మిస్టేక్ జరిగి ఎవరైనా మిస్ అయినా కానీ వీళ్ళకు లాంగ్వేజ్ తెలియాల్సిన పని కూడా లేదు. ఎవరి దగ్గర ఏ షాప్ దగ్గరికి అని వెళ్ళి క్యాప్ చూపించి ఇలా నంబర్ చూపిస్తే చాలు, వాళ్ళంతకు వాళ్ళే మనకు ఫోన్ చేయడం జరుగుతుంది, వాళ్ళ లొకేషన్ చెప్పడం జరుగుతుంది, వాళ్ళని వెళ్ళి నేను పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఏ టెంపుల్లోకి వెళ్ళినా కానీ అరే ఈ క్యాప్ కూడా ఈజీగా కనపడుతుంది మనకు. అరే మీ వాళ్ళు కొంతమంది ముందున్నారు, కొంతమంది వెనకున్నారు. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే, అరే ఓకే మీ వాళ్ళు ముందున్నారు, అక్కడ ముందు కనపడుతున్నారు, జాబ్ సైడ్ ఇచ్చేస్తారనమాట పక్క నుంచి. సో అలాగా నార్త్ ఇండియాలో మనకు ప్రతి టెంపుల్లో కూడా మనకు ఆల్రెడీ జరుగుతున్న విషయమే. సో కాబట్టి ఇవి మా వివరాలు. సో దయచేసి అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇట్లు మీ శ్రీనివాసులు గుప్తా, లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్ తీర్థయాత్ర స్పెషల్, హయత్ నగర్, హైదరాబాద్ 501505. అండ్ నా మొబైల్ నంబర్స్ 8008395559, 8008935559. సో సదా మీ సేవలో శ్రీనివాసులు గుప్తా. సో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యాత్ర వివరాలు 10 మందికి తెలిసేలా సపోర్ట్ చేయండి. జై వాసవి, జై జై వాసవి, జై హింద్. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే.